శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గూగుల్ నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కానీ గూగుల్ని టెస్ట్ చేయాలని ట్రై చేయకూడదు. అంటే మిగతా రోజులు రోడ్డు పచ్చళ్ళు తింటాం కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటాం. యాక్చువల్లీ తెలుసా, అంటే లైక్ తెలీదు. 500 రూపీస్ ఫైన్, చెప్పు దెబ్బతో పాటు అని ఉంది అక్కడ. ఓకే ఓకే అర్థమైంది. ముద్దపప్పు చెప్పు, నువ్వు చెప్పు మెను. అసలు ఆ పచ్చడి తినగా నోట్లో ఉన్న 32 పళ్ళు జుమ్ అన్నాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచుల నిరుపం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో మనందరికీ న్యూ ఇయర్ అంటే ఉగాదినే కదా. January 1st అనేది మన న్యూ ఇయర్ కాదు, యాక్చువల్లీ అది వెస్టర్న్ కల్చర్. బట్ స్టిల్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఫాలో అవుతూ వస్తూ ఉంటాము. అండ్ Jan 1st రోజు మనము మామూలుగా అయితే ఏదైతే ఆ రోజు చేస్తామో ప్రతిరోజు అదే చేస్తాము, అలానే జరుగుతుంది అని నమ్ముతూ లైక్ మనము ఏం చేసినా ఆ రోజు మంచిది చేయాలి, అండ్ పని చేయాలి, వర్క్ వెళ్ళాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటాం కదా. సో ఈ రోజు కూడా సేమ్ డిట్టో అనమాట. యాక్చువల్గా మనం చేయాల్సింది ఈ రోజు ఉగాది పండగ రోజు అనమాట. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఈ ఇయర్కి ఎవ్రీ ఇయర్కి ఏదో ఒక పేరు ఉంటుంది కదా. సో ఈ ఇయర్ పేరు వచ్చేసి క్రోధి నామ సంవత్సరం అనమాట. ఓకే, ఇప్పుడు మనమైతే ఉగాది పచ్చడి కలుపుకుందాం. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, ఈ ఇయర్ కూడా సేమ్ చెప్తున్నాను. మా ఇంట్లో అయితే ఉగాది పచ్చడి ఎలా చేస్తాము అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కట్ చేసుకొని వాటిలో ఇవన్నీ కలుపుతాం అనమాట. ఉప్పు, కారం, వేపపు, దెన్ ఇది హనీ అండ్ చింతపండు గుజ్జు రసం, సారీ వేపపు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము, ఇందులో వేయబోతున్నాను. సో ఇందులో ఫ్రూట్స్ ఏమేమి వేసుకున్నాము అంటే మస్క్ మెలన్, వాటర్ మెలన్, మ్యాంగో, గ్రేప్స్, పోమోగ్రనెట్, ఇంకేమేసాము, బనానా, అంతే. సో ఇంతవరకు వేసాము. ఇంకా ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట. ఫ్రూట్స్ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని మనకు కావాల్సినంత. ఇదిగో ఈ ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రుచులు కలపాలి ఇందులో. ఆల్రెడీ మ్యాంగో వేసేసాము. అవును, ఈ ఇయర్ పేరేంటి చెప్పు. శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఓ తెలుసా, అట్లుంటది మనతోని. ఓకేలే, సరే. ఇదిగో మైక్. సో రుచులు కలుపుతున్నాను. దాని గురించి గూగుల్ని జనరల్ నాలెడ్జ్ గురించి టెస్ట్ చేయకూడదు అనమాట. బేసిక్గా గూగుల్ నుంచి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కానీ గూగుల్ని టెస్ట్ చేయాలని ట్రై చేయకూడదు. ఓహో, గూగుల్ కూడా తప్పు చెప్తుంది చాలాసార్లు తెలుసా. గూగుల్లో పనిచేసే వాళ్ళు చూస్తూ ఉంటే కొంచెం సరే చెప్పు, దీని గురించి చెప్పు. ఎందుకు మనము ఉగాది పచ్చడి తింటాం ఉగాది రోజు? అంటే మిగతా రోజులు రోడ్డు పచ్చళ్ళు తింటాం కాబట్టి ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటాం అనేది నిజం కాదు. ఎందుకంటే ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి. మన జీవితంలో ఎలా అన్ని రకరకాల ఎమోషన్స్ ఉంటాయో వాటిని రిప్రజెంట్ చేస్తూ ఈ ఉగాదిలో ఉండే రుచులన్నీ ఒక్కొక్క రుచి ఒక్కొక్క ఎమోషన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఉప్పు, కారం, తీపి, చేదు, వగరు, పులుపు ఇట్లా. సో ఇవన్నీ కలిపి తీసుకుంటే మనం జీవితంలో అంటే ఈ రుచులని ఎలా సమానంగా మనం కలుపుకొని పచ్చడి చేసుకొని తింటాము, అలాగే మన జీవితంలో ఎమోషన్స్ని కూడా పొంగిపోకుండా కృంగిపోకుండా అట్లా ఒక స్థిత ప్రజ్ఞతతో, అంటే తెలుసా? తెలుసు. సో అలా ఒక స్టడీగా అన్ని ఎమోషన్స్ని ఈక్వల్గా తీసుకోవాలని మన పురాణాల నుంచి, మన పెద్దవాళ్ళ నుంచి మనకు వస్తున్న ఆనవాయితీ.
ఓకే సరే ఇప్పుడు కలిపేద్దామా. ఫస్ట్ చింతపండు రసం వేస్తున్నాను, అన్నీ వేసి తర్వాత మనం ఇది ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అని మీకు చెప్పడం కాదు, మా ఇంట్లో మేము ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటామని చూపిస్తున్నాం అన్నమాట. ఎస్. ఎందుకంటే చాలామంది ఇన్ని రకాల ఫ్రూట్స్ వేసుకోకపోవచ్చు. జీవితంలో తీపి ఎక్కువ ఉండాలని కోరుకుంటాం కాబట్టి కొంచెం అందుకని ఫ్రూట్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ తెలుసా అంటే లైక్ తెలియదు. నీకు తెలుసు, మీకు తెలుసో తెలియదో ఎవ్రీ ఇయర్ అది కూడా నేను చెప్తున్నాను. కర్ణాటక సైడ్ ఎలా చేస్తాము అంటే ఓన్లీ ఇక్కడ మనం షడ్రుచులు ఇచ్చేస్తాం కదా, అక్కడ ఓన్లీ చేదు అండ్ స్వీట్ రెండే అనమాట. సుఖ దుఃఖం, స్వీట్ కారం అన్నట్టు. అవి చాలా మీకు మిగతా ఎమోషన్స్తో పని లేదు మీకు. అంటే అది అంటే ఓన్లీ ఒక ఏం చెప్తారు 2 ఇంగ్రీడియంట్స్కి కంపేర్ చేసేసారు అనమాట. సుఖ దుఃఖం అండ్ స్వీట్ కారం అన్నట్టు మొత్తం అందులోనే కలిపేశారు. యా, మీకు చేదు వీటితో పని లేదు. అంటే మనం కలిపేటప్పుడు కొన్నిసార్లు అక్కడ ఏంటంటే వేపాకు బెల్లం కలుపుతారు, అండ్ కలిపేటప్పుడు మనం కొంచెం ఏదైనా ఎక్కువ అయి ఉండొచ్చు, ఏదైనా తక్కువ అయి ఉండొచ్చు. సో అలా మనం తీసుకునేటప్పుడు కూడా కొన్ని ఎక్కువ రావచ్చు, కొన్ని తక్కువ రావచ్చు. అలా మనం తీసుకున్నప్పుడు ఏదైతే మన చేతికి ఎక్కువ వస్తుందో ఆ ఇయర్ అంతా అలా ఉంటుంది అని సిగ్నిఫై చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వేప ఆకు మరి బెల్లం తీసుకుంటాం కదా, కొంచెం బెల్లం ఎక్కువ వచ్చింది అనుకో, సో ఇయర్ అంతా మాకు బాగుంటుంది, తీపిగా ఉంటుంది. కొంచెం కళ్ళు మూసుకుని తీసుకుంటారా? కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచే తీసుకుంటాము. కళ్ళు తెరిచి తీసుకునేటప్పుడు స్వీట్ నువ్వు ఏరవు కదా, ఏరవు ఊరికే ఇలా తీసుకుంటావు. మిక్స్ చేసిన దాన్ని ఇలా తీసుకుంటాం అంతే. సో అలాగనమాట. సో ఇప్పుడు వేపు పువ్వు. ఈ సంవత్సరం వేపు బాగానే దొరికింది, అంటే కొనలేదు. మా షూటింగ్ లొకేషన్స్లో వెళ్ళినప్పుడు అక్కడ చాలా వేప చెట్లు ఉన్నాయన్నమాట, అక్కడి నుంచి తీసుకొచ్చాం అని చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నిన్న నాకు షూటింగ్ జరిగిన చోట మ్యాంగో ట్రీస్ చాలా ఉన్నాయి అన్నమాట. సరే మ్యాంగో ట్రీస్ చాలా ఉంది కదా, ఒక ఇంటికి కొన్ని తీసుకుందామా, వాళ్ళని అడుగు అని చెప్పాను నా అసిస్టెంట్కి. తను లేదు మేడం ఇక్కడ ఇవ్వరు, ఆల్రెడీ అక్కడ బోర్డు కూడా వేశారు, ఎవరైనా మామిడికాయ కోస్తే 500 రూపీస్ ఫైన్. అది ఓకే, 500 రూపీస్ ఫైన్, చెప్పు దెబ్బతో పాటు అని ఉంది అక్కడ. ఓకే ఓకే అర్థమైంది. బాగా పర్సనల్గా తీసుకున్నారు, బాగా స్ట్రిక్ట్గా ఉన్నారు. అంటే వాళ్ళకి సెంటిమెంట్ అంట, పూజ అయిన తర్వాతే ఇస్తారంట. ఈ షూటింగ్కి వచ్చిన వాళ్ళు చెప్ప పెట్టకుండా తీసేసుకుంటారు అని ఏమో అలా పెట్టినట్టున్నారు. బేసిక్గా మన ఇండియన్స్ కొన్ని అలవాటే అది. ఇది 1 వే అని రాసున్నా కూడా కావాలని అక్కడికే వెళ్తాం, అటే వెళ్తాం. ఇట్స్ హ్యూమన్, ఐ మీన్ ఇండియన్ టెండెన్సీ అది. అదేనే, త్వరగా అయిపోతుంది, మనం త్వరగా రీచ్ అయిపోతాము అని షార్ట్ కట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో అలా షార్ట్ కట్ తీసుకోకుండా కొంచెం టైం అయినా పర్లేదు అని కరెక్ట్ రూట్లో వెళ్తే మంచిది. ఫ్రీగా ఉగాది రోజు ఇస్తున్న అడ్వైజ్ ఇది, తీసుకోండి. సో ఉగాది పచ్చడి రెడీ అనమాట. సో ఇప్పుడు ఇది దేవుడి ముందు పెట్టి పూజ కూడా చేసేద్దాం.
సో తిని ఏం టేస్ట్ తెలుస్తుంది చెప్పు నాకు. ఏమేం టేస్ట్ తెలుస్తాయో చెప్పు. పుల్లగా పుల్ల టేస్ట్, దెన్ గట్టిగా మాట్లాడు. పులుపు, దెన్ స్వీట్, తర్వాత కారం అంత అనిపించింది. ఇంకా ఉన్నాయి. చేదు రావట్లేదా? లేదు, స్వీట్ ఈ మిగతా ఎక్కువ డామినేట్ అయిపోయి. కారం ఫ్రూట్ తిన్నాక టేస్ట్ అనిపిస్తుంది, ఆ కారం వస్తుంది. సో బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేశారు. పులిహోర తినాలి. తర్వాత కేసర్ పూరి కూడా చేసుకున్నాము. అండ్ లంచ్కి వచ్చేసి ముద్దపప్పు. చెప్పు, నువ్వు చెప్పు మెను. ఇప్పుడు మర్చిపోయినప్పుడల్లా నువ్వు చెప్పు అంటూ ఉంటుంది. మర్చిపోవడం కాదు, నువ్వు చెప్పు అన్నప్పుడల్లా మర్చిపోయింది అనేది మీకు అర్థం. మామూలుగా రెగ్యులర్గా పండక్కి మనం ఏం చేసుకుంటాం అలాగా. సరే, లంచ్కి ముద్దపప్పు, సొరకాయ ములకాయ పులుసు, క్యారెట్ మ్యాంగో కొబ్బరితో పచ్చడి చేసాము. తర్వాత వంకాయ మసాలా పెట్టి స్టఫింగ్ లాగా చేసుకున్నాం అన్నమాట. ఇది మా లంచ్ మెను. సో మీ అందరూ ఉగాదికి మీ పచ్చడిలు ఎలా చేసుకున్నారు, లంచ్కి ఏం చేసుకున్నారు, సో స్వీట్ ఏం చేసుకున్నారు, పాయసం కూడా ఉంది. సో ఇలా వెరైటీస్, పండగ అంటేనే మనము వెరైటీస్ అన్నీ చేసుకుంటూ కలిసి భోంచేస్తూ చేస్తూ రోజంతా స్పెండ్ చేస్తాం కదా. కానీ మా ఆయన యాజ్ యూజువల్గా ఈరోజు కూడా షూటింగ్కి వెళ్తున్నారు. వెళ్ళట్లేదు అంటే ఆశ్చర్యపడిపోవాలి. సో వెళ్తున్నారు. ఆయన త్వరగా వెళ్ళిపోవాలి అని కొంచెం హడావిడిగా అన్నీ అత్తమ్మ చేస్తున్నారు. సో ఇంకోటి విశేషం ఏంటంటే ఈరోజు పులిహోరను పాయసం మంజూషు మా షూటింగ్ తీసుకొచ్చి అందరికీ పెట్టబోతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను చెప్పలేదే. వస్తున్నావు మరి? నేను రానబ్బా. నువ్వే తీసుకుని వెళ్ళు, నువ్వే తీసుకుని. నేను తీసుకెళ్ళటం మామూలే కదా, ఆవిడ వచ్చి పెట్టడం వెరైటీ వంటలక్కలాగా వస్తుంది. 2 బాక్సులు వేసుకుని చూద్దాంలే. సరే, షడ్రుచులు ఎన్ని? 6. కారం కరెక్ట్. సిక్స్ అన్నాడు కదా, మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తావు? షడ్రుచులు ఎన్ని? 6. అవి ఏంటి? ఇందాక తినేటప్పుడు చెప్పావు కదా. ఒక్క సెకండ్ లో గూగుల్ చేయబడి లోపు రికార్డ్ చేస్తా. పులుపు, తీపి, కారం, ఒగరు, పులుపు చెప్పావు ఆల్రెడీ. చేదు, ఇంకొకటి ఉంది. ఏమేమి చెప్పావు మళ్ళీ చెప్పు. మర్చిపోయింది. నేను కాదు, వాడేం వదిలేశాడు అని. కారం, తీపి, పులుపు, ఒగరు, చేదు, ఇంకొకటి టేస్ట్. రిక్కీ, టేస్ట్ మనం ఫుడ్లో వేసుకుంటాం, అది లేకపోతే టేస్టే ఉండదు. ఇట్ ఈస్ సాల్ట్ టేస్ట్. ఎస్, సాల్టే, ఉప్పు. ఉప్పు టేస్ట్ అంటారా? అవును, ఉప్పు. ఉప్పు లేకపోతే టేస్ట్ ఉంటుందా ఫుడ్? అది ఒక టేస్ట్ అని తెలియదు. ఏదో ఒకటి 5 చెప్పాను కదా బానే. కంగ్రాచులేషన్స్. నువ్వు దాకా 7 అన్నా. కంగ్రాచులేషన్స్. అది రికార్డ్ చేయలేదు. సో మీ అందరికీ చెప్పినట్టు మా ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు అనమాట. సో పండుగ రోజు ఆయన్ని వదిలేసి భోజనం చేయడం ఎందుకో మనసు ఒప్పుకోలేదు. అందుకని క్యారియర్స్ కట్టుకుని వాళ్ళ లొకేషన్కి బయలుదేరిపోయాను అనమాట. సో అక్కడ వెళ్ళి కలుద్దాం. థ్యాంక్ యూ. మోసుకొని రావాలంటే కష్టం. పులిహోర
తర్వాత తింటా అందరు. సరే అందరికి సర్వ్ చేసి ప్లేట్ పెడతా అంతేనా? అయిపోయిందా? ఓకే అయిపోయిందా? పెట్టినా సో ఉగాది సంబరాలు మన సెట్లో మొదలయ్యాయి. సో మొదటిగా మనకు వచ్చింది రవ్వ పులిహార. నోరు ఊరుస్తుంది. సో ఎందుకంటే పొద్దున్న ఫాస్టింగ్ లో ఉన్నాము. అయినా ఫాస్టింగ్ లో ఉన్నారా? ఈ సకల మనకు ఒకటి ఇచ్చింది. అదేంటమ్మా? ఉగాది పచ్చడి. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఆ పచ్చడి తినగా నోట్లో ఉన్న 32 పళ్ళు జుమ్ అన్నాయి. ఇది బొబ్బట్లు పెడుతున్నా. ఓకే వావ్ వెరీ స్వీట్. ఇది కర్నూలు స్పెషల్ బొబ్బట్లు. అసలు పండగ అంటేనే బొబ్బట్లు కంపల్సరీ ఉండాలి ప్రతి. ముఖ్యంగా భాగంగా సకల గారి గురించి చెప్పాలి. పొద్దున్న అందరికీ 6 షడ్రుచులు ఒక రుచి మాత్రం అద్భుతంగా ఉంది. అది సకల గారు తెచ్చిన ఉగాది పచ్చడి. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. షడ్రుచులో ఒక రుచి చెప్పాను నేను, స్వీట్. ఇంక రెండో రుచి సకల గారు చెప్తాను. చెప్పు చెప్పు, ఏ రుచి చెప్పు, ఒక రుచి చెప్పు. పులుపు. మీరు ఒకటి. మీరు చెప్పారా? కారం, చేదు, వగరు. ఎన్ని రుచులు చెప్పారు మీరు? చెప్పాను సార్. ఉప్పు అంట. ఉప్పు ఉప్పు. యాక్చువల్లీ నేనేమన్నానంటే ఇప్పుడు షడ్రుచులు ఉన్నాయి కదా, అంటే మనము ఎవ్రీడే వంట చేస్తాము, కానీ చేసేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అలా అవుతుంది. ఈ పర్టికులర్ డే మనం చేసేటప్పుడు ఏదైతే ఎక్కువైంది, మనం తినేటప్పుడు ఏదైతే టేస్ట్ వస్తుందో ఇంకా అదే ఉంటుంది అని అనుకుంటాం కదా, అది నిజమా? నువ్వు ఏదో చెప్తున్నావు డైరెక్టర్ కదా ఆయన తెలుసుకున్నాడు. వెయిటింగ్ సార్. చెప్తుంది అని అంటున్నా. అందుకే తింటున్నారు. స్వీట్ తింటున్నారా? పులిహోర కూడా తిన్నారు. యాక్చువల్గా నిజంగానే వద్దనుకున్నాను. కాకపోతే పండగ రోజు ఇంత ఫుడ్ వస్తుంది కాదనడం మంచిది కాదు. పండగ పూట అని చెప్పి ఎస్ అందుకు తింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. దిస్ క్రెడిట్ గోస్ టు మంజుల గారు. నా డబ్బులు పక్కడిపోయింది. లేదు ఆవిడ కొలబరేట్ చేయాలి ఒక్క సీన్ తీసి. సో ఈ ఉగాది ఈ విధంగా జరిగిందనమాట. ఇక్కడ వచ్చి నాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. ఆయన నన్ను వదిలేసి వచ్చేసారు, కానీ నేను వచ్చాను వెనకాల. తను వచ్చి నన్ను హ్యాపీ చేయడమే కాకుండా అందరికీ
హోమ్ ఫుడ్ అందించి అందరినీ హ్యాపీ చేసింది. యూజువల్గా మా షూటింగ్స్లో అంత అంటే ఇంట్లో చేసిన ఫుడ్ డెఫినెట్గా ఆ టేస్ట్ బయట చేసిన ఫుడ్కి రాదు. సో అందరూ పండగ రోజు షూటింగ్లు పెట్టడం వల్ల చాలామంది ఆ హోమ్ ఫుడ్ ఆ ఫెస్టివల్ ఫీలింగ్ని మిస్ అవుతూ ఉంటారు కదా. సో అలా కొంతవరకు ఆ ఇంటి ఆ ట్రెడిషనల్ మన పులిహోర, మన పాయసం, బొబ్బట్లు ఇట్లాంటివి అవి లేని లోటు ఇలా తీర్చడం జరిగింది అన్నమాట. మా షూట్లో వాళ్ళు చూస్తే మాకు మీరు డేట్ ఇవ్వలేదు, అక్కడ మాత్రం తీసుకెళ్ళారు అని అడుగుతారు. ఈయనకి టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చారు, మాకు ప్రాబ్లం లేదు కాబట్టి నాకు లీవ్ ఇచ్చారు. అది విషయం. సో ఎనీవేస్ మీరందరూ కూడా చాలా మంచిగా చక్కగా ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.